శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకు దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు మనలను తన సాధకులుగా మార్చుకొని తన పరిచర్యలో వాడుకుంటున్న రీతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మా ఛానల్ ద్వారా అందించబడుచున్నటువంటి యొక్క వర్తమానములు మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పంపించండి. మీ స్నేహితులకు బంధువులకు కూడా దేవుని యొక్క సేవలో సాధకులుగా వాడబడునుగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, సీనాయి కొండ మీద దేవుడు రాతి పలకల మీద తన వాక్యాన్ని వ్రాశాడు. క్రొత్త నిబంధనలో దేవుడు విశ్వాసుల హృదయాల మీద తన వాక్యాన్ని వ్రాస్తున్నాడని మనం నేర్చుకున్నాం. ఈ విధంగా తమ హృదయాల పలకల మీద దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ప్రజలే రాను రాను క్రీస్తు పోలికగా మార్చబడతారని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఇటువంటి విశ్వాసులనే క్రీస్తు పత్రికలు అని పిలుస్తోంది ఈ లేఖనం. అయితే ఈరోజు ఇటువంటి సజీవ పత్రికలు సంఘాలలో కనబడకపోవటానికి గల కారణం ఏంటి? కొరింథీ క్రైస్తవులు సజీవ పత్రికలుగా ఎలా తయారయ్యారు? ప్రియులారా గమనించండి. భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క మాటలు గమనించండి. జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నాము అంటూ ఉన్నాడు. అవును, ముందుగా హృదయాల మీద ధర్మశాస్త్రాన్ని వ్రాస్తూ విశ్వాసులను క్రీస్తు పోలికగా మార్చే కార్యం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇక రెండవదిగా మా పరిచర్య మూలముగా అంటున్నాడు పౌలు గారు. అపోస్తుల యొక్క వాక్య పరిచర్య ద్వారా మాత్రమే కాకుండా విశ్వాసులు సజీవ క్రీస్తు పత్రికలుగా తయారయ్యారు. అభిషక్తుడైనటువంటి వాక్యోపదేశకుల బోధన పరిచర్య ద్వారా మాత్రమే విశ్వాసులు క్రీస్తు పోలికగా మార్చబడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించాలి మరొకసారి. భక్తుడైనటువంటి పౌలు గారు అభిషక్తుడు, దేవుని చేత పిలువబడి నియమింపబడి అభిషేకింపబడి దేవుని చేతనే పంపబడిన వ్యక్తి. పౌలు వంటి ఉపదేశకులు ఎక్కడున్నారు ఈ రోజుల్లో? ఆనాటి బోధకుల్లో అత్యధిక శాతం దేవుని పిలుపు అంటే ఏంటో ఎరుగనటువంటి వారు, ఆత్మాభిషేకం పొందలేనటువంటి వారు, ఆత్మను ఆత్మ కృపావారాలుగా దూషించి ద్వేషించేవారు. వీళ్ళు మనుషుల సేవకులు కానీ దేవుని సేవకులు అస్సలు గమనించలేదండి. ప్రియులారా, క్రొత్త నిబంధన సీనాయి కొండ మీద సజీవ క్రీస్తు పత్రికలను తయారు చేసే శిల్పి పరిశుద్ధాత్ముడు. అయితే ఆయన వాడుకునే ఉలి పరిశుద్ధాత్ముడు, వాడుకునే ఏకైక సాధనం అభిషక్తుడైన ఉపదేశకుడు. ఇప్పుడు చెప్పండి, ఈనాటి సేవకుల్లో పరిశుద్ధాత్మ ద్వారా వాడుకుంటున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? ఆత్మతో అభిషేకింపబడి ఆత్మతో నింపబడి మనుషులని పౌలు వలె చూపించగలిగినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు? ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరులారా, మిమ్మల్ని కించపరచడానికి కాదు కానీ మీ ఆత్మీయ కన్నులు తెరవడానికి నా ప్రయత్నం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ పరిచర్యలో మీ ఆత్మాభిషేకం చేత నింపబడి అనేక మంది నశించిపోచుంటుండగా వారందరికీ సువార్త ప్రకటించే భాగ్యాన్ని ఈ కొద్ది వారేమైనా మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.